ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 5వ తేదీ నుండి మే నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలోనే కేతుగ్రహం, అలాగే 6వ స్థానంలో శనిగ్రహం, 7వ స్థానంలో చంద్ర కుజ బుధ రాహుగ్రహాలు, 8వ స్థానంలో రవి శుక్ర గ్రహాలు, 9వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి శుభాధిక్యత కలిగిన మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. రాశ్యాధిపతి రాశి నుంచి సప్తమంలో ఉండి రాశిని వీక్షించడం, చంద్ర కుజ రాహులతో కలిసి ఉండడం అనేది ఒక విశేషం. మరొక ప్రత్యేక విశేషం 9వ స్థానం భాగ్యంలో గురువు గారు ఉండడం. ఇది ఇంకా మంచి విశేషంగా చెప్పుకోవాలి. అయితే రాశ్యాధిపతి నీచలుంది సప్తమంలో ఉండి రాశిని వీక్షిస్తున్నాడు కనుక గురు బుధ 2 గ్రహాలు రాశిని వీక్షించడం జరుగుతుంది. గురు బుధ 2 గ్రహాలు రాశిని వీక్షించడం జరుగుతుంది కనుక ఈ రాశి వారు ఈ వారం మంచి పటిష్టమైన నిర్ణయాలే తీసుకుంటారు. ఆలోచన సరళి బాగుంటుంది. ఒక్కొక్క విషయాన్ని పరి విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయమే తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ వారం ఈ కన్యా రాశి వారికి మంచి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం బాగా ఉంది. అదే అలాగే తీసుకున్న నిర్ణయాల్ని సకాలంలో సరైన పద్ధతిలోనే ఆచరించటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వారం ఈ కన్యా రాశి వారికి కొంత అనుకూలమైన శుభ లక్షణాలు కలిగి ఉన్నాయి. అలాగే ధనస్థానానికి రవి శుక్ర గ్రహాల దృష్టి ఉంది. ధనస్థానం వృద్ధి అవుతుంది. బాగా అనుకూలమైన స్థితి అని చెప్పవచ్చు. అయితే మనకు రావలసిన అంటే ఇందులో మోసాలకి మరి వేరే విధమైన ఆలోచనలకి తావు లేకుండా మనకి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది. వచ్చే విధంగానే ప్రయత్నించడం, మాట్లాడడం జరుగుతుంది. మాట తీరు కూడా నిక్కచ్చిగా ఉంటుంది. స్పష్టంగా ఆదేశించినట్టుగా మనకు రావాల్సిన ధనాన్ని తెప్పించుకోగలుగుతారు. మాట తీరు వ్యవహారం కూడా బాగా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగుంటుంది. అందరితో మంచి కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. అందరిలో కూడా మనకి ఉన్నతమైన స్థితిగతులు ఉంటాయి. అలాగే ఈ కన్యా రాశి వారికి సముచితమైన గౌరవ మర్యాదలు కలుగుతూ ఉంటాయి. వీరి కష్టాన్ని అర్థం చేసుకోవడం, వీరి యొక్క ఆలోచన తీరుని మెచ్చుకోవడం జరుగుతుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఈ వారం కొంత అనుకూలంగానే ఉంటాయి. అయితే
పూర్తి అనుకూలత అయితే కాదు. కాబట్టి గృహ వాహన యోగాదుల విషయంలో చిన్న చిన్న కదలికలు, అంటే మనకు ఏం కావాలి, ఎలా కావాలి, ఎలాంటి పద్ధతిలో కావాలి అని కొంత ఆలోచన సరళి దాని మీద దృష్టి అయితే పోతుంది. కొత్త వస్తువులు అయితే ఖచ్చితంగా గృహోపకరణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు, విద్యా సంబంధించిన ప్రయత్నాలు చేసేవాళ్ళు, కొత్త కొత్త కోర్సులు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, ఇలా అన్ని రకాల విషయాల్లో కూడా కొత్తగా తెలుసుకోవాలనే ఆలోచన దృక్పథం పెరుగుతుంది. అలాగే సంతానం వలన కీర్తి కలుగుతుంది. సంతానం వృద్ధిలోకి వస్తారు. దానివల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్తగా ఏ విషయం నేర్చుకోవాలన్నా కానీ ఇది అనుకూలపడే సమయంగానే తెలుస్తుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి ఆర్థిక అభివృద్ధి బాగా పెరుగుతుంది. ఆ పెరగడం వలన ఒక మంచి పటిష్టమైనటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడి నుంచి గతంలో కంటే కూడా ఇప్పుడు మంచి అనుకూల స్థితి గతులు బాగా పెరుగుతాయని అర్థం చేసుకోవచ్చు. అలాగే రుణ భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలు స్వల్పంగా ఉన్నప్పటికీ గతంలో కంటే మెరుగ్గానే ఉంటారు. అయితే క్రమక్రమంగా ఏదైనా సమస్య వచ్చినా కానీ తొలగిపోయే అవకాశం గట్టిగా ఉంటుంది. అలాగే మిత్రులు శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కూడా కలివిడిగా ఉంటారు. అందరితో కూడా కలిసి ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది వాతావరణం. అందరి అభిప్రాయాలకి వీరు ఆమోదయోగ్యంగానే ఉంటారు. అలాగే వీరి అభిప్రాయాలకి అందరి దగ్గర కూడా మంచి స్పందన వస్తుంది. బాగా అనుకూలమైన స్థితిగానే చెప్పవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత బాగా పెరుగుతుంది. అన్యోన్యంగా ఉండగలుగుతారు. చాలా ఆనందదాయకమైనటువంటి పద్ధతి కనపడుతుంది. అలాగే అష్టమంలో రవి శుక్రగ్రహాలు ఉండడం అదొక రకమైన విశేషం. అయితే వ్యయాధిపతిను ద్వితీయాధిపతి అయినటువంటి రెండు గ్రహాలు కూడా అష్టమంలో ఉండి భాగ్యాధిపతి కూడా అయినారనుకోండి, అందరూ కూడా అష్టమంలో ఉండి ఈ రాశికి ద్వితీయాన్ని చూడటం జరుగుతుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాలకి బాగా అండదండలుగా ఉంటారు. అలాగే అష్టమంలో ఉండడం వలన ఆర్థిక అంటే ధన రూపంలో బాగా నిల్వ చేసుకునే అవకాశాలు ఆలోచనలు పెరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ కొంత పెరుగుతుంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మనం ఏదైనా డిపాజిట్లు చేయాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా, ఏదైనా ముందు జాగ్రత్తగా ఆలోచన చేసేదానికి అంత అనుకూలమైన స్థితే ఉంటుంది. అది భాగ్యస్థితి కూడా బాగా ఉన్నతంగా ఉంటుంది. అంటే ఉన్నదాన్ని వినియోగించుకునే విధానం. భాగ్యం అంటే ఏదైతే మన దగ్గర ఉందో, ఏదైతే మనకు లభ్యం అవుతుందో దాన్ని మనం ఉపయోగించుకునే విధానానికి భాగ్యస్థితిగా చెప్పబడుతుంది. కాబట్టి భాగ్యం అంటే వెనకాల కోటాను కోట్లు ఆస్తి ఉండడం కాదు. మన దగ్గరకు ఏదైతే లభ్యమైందో దాన్ని సద్వినియోగపరచుకోవడమే సరైన భాగ్యంగా చెప్పబడుతుంది. కాబట్టి భాగ్యస్థితి గతంలో కంటే బాగా వృద్ధి అవుతుంది. కాబట్టి ఇది కూడా అనుకూలమైన విషయంగానే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగ స్థితి, భాగ్యంలో గురువు ఉన్నారు. ఆ గురువు ఉండడం అనేది ఇంకా విశేషం. ఆ విశేషం ప్రకారం గురువుగారు రాశిని వీక్షిస్తున్నాడు. రాశికి అంతకుముందు లేని వాల్యూస్ పెరుగుతాయి. ఈ యొక్క వ్యక్తులకి అంతకుముందు లేనటువంటి, అంటే ఉన్నా కానీ తక్కువగా ఉన్న స్థితి కలిగినటువంటి ఆ వాల్యూస్ అనేవి ఈ వారంలో, ఇంకా ఈ వారం నుంచి క్రమక్రమంగా పెరుగుతాయి. ఈ వారంలో పెరగడం అనేది కనపడుతుంది. అలాగే భాగ్యం అనేది ఉన్నా లేకపోయినా ఆర్థిక పరిస్థితి కంటే కూడా ఆలోచన సరళికి, ఒక పద్ధతికి, ఒక గౌరవం, మర్యాద అలాంటివి కలుగుతాయి. ఉద్యోగ స్థితి గతంలో కంటే కొంత మెరుగైనటువంటి ఉద్యోగ స్థితిలోనే ఉంటారు.
ఆ ఉద్యోగ స్థితిలో కూడా మంచి విలువలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, కొంత మంచి హుందాగానే ఉండేటువంటి ఉద్యోగ స్థితి ఉంటుంది. దానిలో ఇంత పెద్దగా ఇబ్బంది ఉండదు. కుజుడు ఆ ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం అక్కడక్కడ ఆ మాట తేడా, అంటే కొంతమంది ఎంతమంది మనకి సరిపడే వాల్యూస్ ఇచ్చినా అక్కడక్కడ కొంతమంది దాన్ని అంతగా పాటించకపోవటం కూడా జరగవచ్చు. అయినా కానీ అది తప్పుగా భావించలేని పద్ధతిలో కొంత మనల్ని, అంటే మనకు ఉపాధి కల్పించిన వాళ్ళని మనల్ని డామినేటెడ్గా ఆలోచన చేస్తారు. అంటే మన మీద కొద్దిగా అధికారం చలాయించటం, కొంత అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా వారి మాట ధోరణి ఉండవచ్చు. అయినప్పటికీ అది పెద్ద అభ్యంతరకరం కాదు. వారి ద్వారానే మన అభివృద్ధి కనబడుతుంది కాబట్టి ఉద్యోగ స్థితిలో అనుకూలంగానే ఉండటం కోసం ఇలాంటి పద్ధతులు కొన్ని కనపడుతుంటాయి. అలాగే మనం చేసిన పనికి ప్రతి చోట కూడా ఒక గుర్తింపు ఉంటుంది. ఆ చేసిన పనికి మెచ్చుకోలు కనపడుతుంటుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం ఈ కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మనం చేసిన పనికి గుర్తింపు ఉంటుంది, మనకి గుర్తింపు ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు ఉంటాయి కదా, అవి కూడా ఒక సాధారణ స్థాయిలోనే ఉంటూ దాంట్లో ఒక ప్రత్యేకత కనబడుతుంటుంది. మన ఆ ఖర్చులు వ్యవహారం సాదాసీదంగానే ఉంటుంటాయి. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం ఈ కన్యా రాశి వారికి కొంత అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ, మరి షేర్ మార్కెట్లో కానీ, ఇలా కొన్ని వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి కనబడుతుంది. అయితే దీన్ని అనుభవించటం, దాన్ని ఉపయోగించుకోవడం అనే దాంట్లోనే వీరి యొక్క చాతుర్యం తెలుస్తుంది. ఆ చాతుర్యం బాగా ఉన్న వాళ్ళకైతే వచ్చిన దాన్ని మిగిలించుకోవడం, అనుకూలపరచుకోవడం చేయగలుగుతారు. ఆ చాతుర్యంలో కొంత నిర్లక్ష్యం కనబడితే, అంటే రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి నిర్లక్ష్యపడిన వాళ్ళకి మాత్రం కొంత శిక్ష తప్పదు. అంటే ఇబ్బంది, ఎప్పుడు కూడా కష్టాలు అనేది ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్నదేంటి, మనకు వచ్చినది ఏంటి, దాన్ని బట్టి ఆలోచన చేయగలిగితే ఈ కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలే కనబడుతున్నాయి. స్వయం నిర్లక్ష్యం అనేది కేతువు ద్వారా తెలుస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అన్ని రకాల విషయాల్లో ఆనందదాయకమైన విషయాలే కనబడుతున్నాయి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో చాలా నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.